పొలిటికల్ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి ట్రెండింగ్లోకి వచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డితే గెలుపు ఇది తథ్యమంటూ వేణుస్వామి చెప్పిన ప్రెడిక్షన్ తేడా కొట్టేయడంతో కొంతకాలంగా ఇంటర్వ్యూలకి దూరంగా ఉన్నారు వేణుస్వామి. సోషల్ మీడియాలో మాత్రం తనపై వస్తున్న ట్రోలింగ్ కి గట్టిగానే సమాధానం ఇచ్చారు. అయితే చాలా రోజుల తర్వాత మరోసారి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు వేణుస్వామి. ఈసారి ప్రభాస్ విషయంలో మళ్ళీ హాట్ కామెంట్సే చేశారు. రాధేశ్యామ్, సాహో, ఆదిపురుష్ డిజాస్టర్లు అయినప్పుడు నాకు ఎవరు దండయ్యలేదు కదా, కిరీటం తెచ్చిపెట్టలేదు కదా అంటూ గట్టిగానే కౌంటర్లు వేశారు వేణుస్వామి. ఇక ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీపై కూడా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్కి మళ్ళీ హిట్టే రాదు అన్నారు కదా, ఇప్పుడు కల్కి బ్లాక్ బాస్టర్ అయింది, దీనిపై మీరేమంటారు అని అడిగిన ప్రశ్నకి వేణుస్వామి ఘాటుగా రిప్లై ఇచ్చారు. మంచి ప్రశ్న అడిగారు. బాహుబలి 2 తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి కదా, మరి అప్పుడు నేను చెప్పింది నిజమైంది. ఎవరైనా వచ్చి మెడలో దండేశారా, నాకు కిరీటాలు పెట్టారా? ఇక సలార్ చిత్రం హిట్ అంటూ ఫ్యాన్స్ తెగ ఎగిరారు కదా, అది నిజంగా హిట్టేనా? సలార్కి 135 కోట్లు లాస్ వచ్చింది, ఈ విషయం ఎవరైనా చెప్పారా? ఇక కల్కి బ్లాక్ బాస్టర్ అంటున్నారు కదా, అందులో హీరో ఎవరు? ప్రభాస్ ఎంతసేపు స్క్రీన్ మీద కనిపించారు. ఆ సినిమాకి చివరికి నిర్మాతకి ఎన్ని డబ్బులు తెచ్చి పెడతాయో చూద్దాం. మరి అయినా ప్రభాస్ మళ్ళీ మిర్చి, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి చిత్రాలు చేయగలడా? అలాంటి పరిస్థితి లేదు అంటూ వేణుస్వామి చెప్పుకొచ్చారు. ఇక ప్రభాస్ జాతకం గురించే తాను మాట్లాడతానని, వ్యక్తిగతంగా ఆయనతో తనకి ఎలాంటి శత్రుత్వం లేదని వేణుస్వామి అన్నారు. పైగా ప్రభాస్ తనకి చాలా క్లోజ్ అని కూడా చెప్పారు. అప్పుడప్పుడు తన మేనేజర్ కి కూడా కాల్ చేస్తారంటూ వేణుస్వామి చెప్పుకొచ్చారు. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా నన్ను ట్రోల్ చేస్తున్నారు, కానీ ప్రభాస్ నాకు చాలా క్లోజ్. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత నన్ను అందరూ ట్రోల్ చేసినప్పుడు ప్రభాస్ నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చారు. మీరు చాలా ధైర్యంగా ఉన్నారండి అని నాతో అన్నారు. ఇక మా ఫామ్ హౌస్ లో పండిన సీతాఫలాన్ని నేను ప్రభాస్ గారికి మొన్ననే పంపించాను అని చెప్పారు. ఇక నేను పెట్టుకునే కళ్ళద్దాలు బాగున్నాయి, ఎక్కడ కొన్నారని ప్రభాస్ అడిగారంటూ వాళ్ళ మేనేజర్ కూడా కాల్ చేశారని చెప్పుకొచ్చారు. ఇవన్నీ ఫ్యాన్స్ కి తెలియవు. ప్రభాస్ గురించి ఏం చెప్పినా అతను అస్సలు పట్టించుకోడు, చెప్పేవి మన మంచికే కదా అని అంటూ ఉంటాడు అని వేణుస్వామి చెప్పుకొచ్చారు.